హలో హాయ్ అండి, శుభ సాయంత్రం అందరికీ. ఈరోజు అయితే వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ హార్వెస్ట్ నేనైతే ఈరోజు కోయకూడదు అనుకున్నా, కానీ బాగా మొక్కలు చిన్నగా ఉన్నాయి, కాయలు బరువు అయితే కాయ కోసేయమన్నారు. మార్నింగ్ నుంచి ఒకటే గోల అనమాట, వంకాయలు కోసేసేయి చెట్లు పాడైపోతాయి అని చెప్పి. అందుకే తప్పట్లేదనమాట. ఈరోజు వంకాయలు ఈవినింగ్ కోసేస్తున్నాక రేపు మార్నింగ్ కర్రీ చేసేస్తా. ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఏదేమైనా మన చేతులతో మనం పండించుకొని ఫ్రెష్గా కర్రీ చేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ అయినా ఆ ఫీలింగ్ అయినా అసలు వేరే ఉండేది కదండి. అక్క ఆయిల్ గురించి అడిగితే వాట్సాప్లో రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇంకో ఎట్ట చాలా బిజీగా ఉండిద్ది. నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను, మీరు ఎవరు ఏమనుకోకండి. వాట్సాప్లో రిప్లై సాయంత్రం అందరికి ఇస్తాను అనమాట, నైట్ 10 వరకు. ఇంకేమన్నా మిగిలితే రేపైతే ఇచ్చేస్తా. ఒక హాఫ్ డే లేదంటే 1 డే అయితే పట్టిద్ది, మీరు కంగారు పడొద్దు. నేను రిప్లై స్లోగా ఉంటుంది, పంపించడం కూడా 1 వీక్ పట్టిద్ది. కానీ మీ దగ్గరికి రావాలి కదా, మంచిగా ఆయిల్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వాలంటే కొంచెం టైం పట్టిద్ది. అంత ఫాస్ట్గా అయితే పంపించలేను. 1 వీక్ అని ఎందుకన్నానంటే మనం డిటీడీసీ కొరియర్ ద్వారా వేస్తాము. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వీళ్ళు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అన్నీ కరెక్ట్గా ఉండాలి, పిన్ కోడ్లు కూడా కరెక్ట్గా ఉండాలి, అన్నీ చూసుకొని చెక్ చేసి పంపించాలి కాబట్టి టైం పట్టిద్దని చెప్పా. ఇంకా ఎవరైనా సరే ఫోన్ అయితే నేను లిఫ్ట్ చేయను, మీకు తెలుసు. అందరూ వాట్సాప్ చేస్తే నైట్ అందరికీ రిప్లై ఇస్తా, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వంకాయలు చూడడానికి ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా, వంకాయ కలర్ అంటారు కదా, ఆ కలర్ కూడా మంచిగా తెలుస్తుంది. చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. అందరికీ నైట్ రేపు అందరికీ రిప్లై ఇస్తా, అర్థం చేసుకోండి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఎంత కష్టపడినా కానీ వీడియోలో మాత్రం నవ్వుతూనే ఉంటాము. అందుకే అందరూ అర్థం చేసుకొని ఫోన్ అయితే చేయకండి, వాట్సాప్ చేయండి.